సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా సిగ్గు లేకుండా అవసరమైన వాటికంటే అనవసరమైన వాటి మీదే మన ఫోకస్ అంతా ఉంటుంది. సండే స్పెషల్ ఏమన్నా తెచ్చుకుందామని మార్కెట్కి వెళ్తే స్పెషల్ గా ఈ బుజ్జి గబ్బిలాలు కనిపించాయి. ఎప్పుడూ రొటీన్ గా ఏం తింటాంలే అని ఈసారి ఇవి తీసుకొచ్చా. ఏంటక్కోయ్, రొటీన్ గా ఏం తింటామని రాక్షసులాగా గబ్బిలాలు తింటావా ఏంటి అంటారేమో. నాకు డౌట్, కోళ్ళు, మేకలు, కప్పలు ఇలాంటివన్నీ తినగలేంది ఇది తింటే తప్పేంటి తమ్ముడు? ఉండుండవమ్మా, నీలాగా బ్రెయిన్ మాకు మోకాల్లో లేదు కానీ ఇంటికి దాన్ని ఏమంటారో చెప్పు అనే కదా అంటున్నారు. దీన్ని ఇంగ్లీష్లో వాటర్ కాల్ ట్రాప్ అంటారంట. ఏంటి రెండోసారి పలుకుదామంటే రావట్లేదా? అందుకే దీనికి బుజ్జి గబ్బిలం అని పేరు పెట్టుకున్నాను. మీకెవరికైనా తెలుగులో దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో అలా పడేయచ్చు కదా, పడుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు టైప్లో ఇది ఒక కైండ్ ఆఫ్ నట్ అనమాట. పచ్చిగా అయినా తినేయచ్చు. గ్యాస్, పొట్టుబ్బరం లాంటి పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. టేస్ట్ బాగుంటే టెర్రరిస్ట్లా అటాక్ చేసే మన వాళ్ళు దీన్ని అసలు ఎందుకు పట్టించుకోలేదా అని ఆలోచిస్తూ చిన్నగా ఓ పప్పు నోట్లో పెట్టుకుంటే అప్పుడు అర్థమైంది నాకు మన వాళ్ళు దీన్ని ఎందుకు వదిలేశారు.